ఈ ప్లేస్ చూసారా, ఆండర్సన్ బ్రిడ్జ్ మాట 1910 లో కట్టారంట. ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ బ్యాంక్ రిలేటెడ్ బిల్డింగ్స్ మాట, బిజినెస్ హబ్ అంటారు. మనోరాలు ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారుగా. ఆయన ఇప్పుడుకొచ్చి మమ్మల్ని ఒక్కసారి కూడా ఎక్కించలేదు. ఎక్కించమని అడుగుతూ ఉన్నాను కానీ ఎక్కించట్లేదు. ఎందుకు? డబ్బులు వేస్ట్ అని. నైట్ వ్యూ అయితే భలే ఉంది కదా. And I should call you, see what you've been up to. I've been wondering how far did you go in 7 months. హలో బ్రైనీస్, ఎక్కడికి వచ్చామో చూడండి. ఈరోజు మా పేరెంట్స్ వచ్చారు కదా ఇండియా నుంచి సింగపూర్ కి. సో సింగపూర్ అంతా చూపించడానికి అని చెప్పి తీసుకొచ్చాము. ఫస్ట్ అయితే మర్లైన్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నాము. సో చూసేద్దాం వ్లాగ్ అంతా ఎలా జరుగుతుందో. ఈ ప్లేస్ కి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. ఇక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ 1800 లో కట్టినవి, బ్రిటిషర్స్ టైంలో. ఈ రివర్ నుండి కార్గో బోట్స్ వచ్చేవంట. ఈ షాప్స్ లోనే అన్లోడ్ చేసేవాళ్ళు గూడ్స్ అన్ని. ఇప్పుడు ఇవన్నీ రెస్టారెంట్స్ కింద కన్వర్ట్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా, ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఇది కూడా బ్రిటిషర్స్ కట్టిన బ్రిడ్జ్ అంట. ఈ ప్లేస్ అంతటికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఒక్కొక్కటి చూసేద్దాం పదండి. ఏది మ్యూజియం? ఇదా? అది మ్యూజియం అంట. ఆ బిల్డింగ్ వచ్చేసి ఏషియన్ సివిలైజేషన్ మ్యూజియం. అవునా, మనం వెళ్ళాము ఎప్పుడైనా? బికాజ్ ది టికెట్స్ ఆర్ కాస్ట్లీ. ఓకే. ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా పెద్దగా, అది ఫుల్లర్టన్ హోటల్ అన్నమాట. ఒకప్పుడైతే అది జనరల్ పోస్ట్ ఆఫీస్ అంట. ఈ శాండ్విచ్ ఐస్ క్రీమ్ ఓన్లీ మెరీనా బే ఆర్ ఆర్చర్డ్ రోడ్ లో మాత్రమే దొరుకుతుంది. సింగపూర్ లో కంపల్సరీ ట్రై చేయాల్సింది ఇది. మధ్యలో శాండ్విచ్ ఐస్ క్రీమ్ ఒకటి ఎలా ఉంది? శాండ్విచ్ ఐస్ క్రీమ్ ఉంటే తీసుకున్నాము. బ్రెడ్ మధ్యలో ఐస్ క్రీమ్ పెట్టేసి ఇస్తారు అన్నమాట. ఇక్కడ కొంచెం ఫేమస్. సో అమ్మ వాళ్ళకి ఒకసారి టేస్ట్ చేపిద్దాం అని చెప్పి తీసుకున్నాను. నాకు ఈ మధ్యన నా టీత్ చాలా సెన్సిటివ్ గా ఉంది. ఇది ఇప్పుడు ఎలా తింటానో ఏంటో. ఐస్ క్రీమ్ ఇచ్చిందా? వాఫల్ తో కూడా ఉంది. వాడేమో బ్రెడ్ తీసుకున్నాడు. ఈ ప్లేస్ చూసారా, ఆండర్సన్ బ్రిడ్జ్ మాట 1910 లో కట్టారంట. స్టిల్ ఇంకా యూజ్ లో ఉంది. అంటే వెహికల్స్ ఏం వెళ్ళవు, కానీ వెహికల్స్ వెళ్ళవు కదా ఇందులో నుంచి. వెహికల్స్ ఓన్లీ మనం వాక్ చేయడానికి మాత్రమే. బోట్ మాత్రం కింద వెళ్తుంది చూసారా. ఈ ప్లేస్ అంతా కవర్ చేసేస్తుంది. చాలా బాగుంటది. మెరీనా బే సాండ్స్ ఇక్కడ నుంచి భలే కనిపిస్తుంది వ్యూ. ఇక్కడ ఒక ఫోటో తీసేసుకుని అలా వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడ నుంచి సింగపూర్ ఫ్లైయర్ కూడా కనిపిస్తుంది. వ్యూ చూడండి, భలే ఉంది కదా. బిగ్ బస్ అంటే ఏంటి? టూరిజం బస్. టూరిజం బస్. ఓకే. ఈ వ్యూ అయితే బాగుంది. ఇక్కడ అయితే మెరీనా బే సాండ్స్, సింగపూర్ ఫ్లైయర్. హే గాయ్స్, మర్లైన్ చూసేసాము. చూసేసి ఇంకా అన్ని ఫొటోస్ దిగుతున్నాం అన్నమాట. అందరం ఫొటోస్ దిగి కొంచెంసేపు రిలాక్స్ గా చూద్దాము. అతికు మర్లైన్ ఐకానిక్ ప్లేస్. అది మర్లైన్ అంటే మెర్మైడ్ ప్లస్ లయన్ అంట. నాకు మొన్న రీసెంట్ గా తెలిసింది. అది చూడడానికి కూడా అలాగే ఉంటది. కింద మర్మైడ్, పైన మర్లైన్. మేము వెళ్ళిన రోజు హాలోవిన్ పార్టీ జరుగుతుందన్నమాట. ఆ రోడ్ అంతా వీళ్ళే ఉన్నారు కాస్ట్యూమ్స్ వేసుకుని. ఎక్కడ చూసినా ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ బ్యాంక్ రిలేటెడ్ బిల్డింగ్స్ అన్నమాట, బిజినెస్ హబ్ అంటారు. నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంటది. చూస్తుంది చూడు ఎలా చూస్తుందో. అలా కొట్టాలా క్లాప్స్. అబ్బో వెరీ గుడ్. హంసి చూడండి, ఇప్పుడు వరకు ఏడ్చింది, ఇప్పుడేమో చక్కగా నడుస్తుంది. తాత మనోరాలు ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారుగా. ఇందాక మనం ఆ ఫుల్లర్టన్ హోటల్ అండ్ మెర్లైన్ మొత్తం కవర్ చేసాం కదా. ఇప్పుడు అక్కడి నుంచి బ్రిడ్జ్ మీద ఇలా వెనక్కి బ్యాక్ వస్తున్నమాట. ఆ రౌండ్ అప్ అంతా కవర్ చేసాం మేము ఆ రోజు. కాళ్ళు నొప్పులు అందరికి. హంసి పాప అయితే ఇంకా తెగ వాక్ చేసేస్తుంది. ఏంటంట? ఏదో మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతున్నట్టుంది. అందరు కూర్చున్నారు, ప్లే కూడా చేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నైట్ అయిపోయింది.
అయితే మెరీనా బే శాండ్స్‌కి ఆ మాల్ ఉంటది కదా! అక్కడికెళ్దాము. సరే ఒక రౌండ్ ట్రిప్ ఏసేసి వెళ్దామని మా ఆయన చాలా తెలివిగా తీసుకొచ్చారు గానీ, మా అందరికి కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి. ఆహ్, ఇంగ మా 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 బాబుకి రావట్లేదంట. వీడికి రావు. మేమంతా పెద్దవాళ్ళం. మాకొస్తాయి మరి. ఇక్కడి నుంచి చూడండి సింగపూర్ ఫ్లైయర్ లైట్స్ వేశారు. ఫోన్‌లో సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా బాగా అనిపిస్తున్నాయి. నైట్ వ్యూ కూడా బావుంటది. వచ్చేసాం హెలిక్స్ బ్రిడ్జ్‌కి. లైటింగ్స్ కూడా పెట్టారు. నైట్ వ్యూ కూడా ఒకసారి చూడాలి. మేము కరెక్ట్ టైంకే వచ్చినట్టున్నాం. లేట్‌గా వచ్చామేమో అనుకున్నాం గానీ చూడండి నైట్ వ్యూ కూడా ఎంత బాగా అనిపిస్తుందో. ఇది ఆర్ట్స్ అండ్ సైన్స్ మ్యూజియం మాట. ఇవన్నీ బిల్డింగ్స్ బ్యాంక్ బిల్డింగ్స్ ఇవన్నీ. ఇది మనం మెరీనా బే శాండ్స్ హోటల్ అండ్ మాల్ కిందేమో మాల్. ఇది హెలిక్స్ బ్రిడ్జ్. నైట్ వ్యూ అదే చెప్తున్నాను నేను. నైట్ వ్యూ చూడాలి. మేము కరెక్ట్ టైంకే వచ్చామని చెప్తున్నాను. బాగుంది కదా! ఎలా అరుస్తుందో చూసారా? ఇప్పుడు వరకేమో కామ్‌గా ఉంది. నా కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను వెళ్తుంది హెలిక్స్ బ్రిడ్జ్ మాట. దీనికి పేరు ఎలా వచ్చిందంటే DNA డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఉంటది కదా! దాన్ని ఇన్‌స్పైర్ చేసుకొని కట్టింది ఇది. మొత్తం గ్లాస్ అండ్ స్టీల్‌తో కట్టారంట. నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఇక్కడ నుంచి చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మొత్తం నైట్ వ్యూ అంతా కనిపిస్తుంది సింగపూర్‌ది. అలా నడుచుకుంటూ మేము మెరీనా బే శాండ్స్ మాల్‌కి వచ్చామట. ఇక్కడే బయట లైట్ షో ఒకటి ఉంటదన్నమాట రివర్‌లో. అది చూడడానికే వచ్చాం. సో ఫస్ట్ మాల్ చూద్దాము లోపలికని లోపల ఎంట్రన్స్‌లోకి వెళ్ళాము. ఇది సింగపూర్‌లోనే వన్ ఆఫ్ ద లగ్జరియస్ మాల్ మాట. ఇక్కడ 170+ ప్రీమియం బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్‌లో మేము ఇది కవర్ చేయలేము. మాకున్నదే అప్పటికే చాలా లేట్ అయిపోయిందన్నమాట. బయట లైట్ షో కూడా కవర్ చేయాలి. సో అందుకని మళ్ళీ ఈ మాల్ చూడడానికి సెపరేట్‌గా వద్దామని చెప్పేసి ఇప్పుడైతే లైట్ షో చూడడానికి వెళ్ళిపోతున్నాం. వీళ్ళ కింద కూడా ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‌లా ఉంటదన్నమాట. అక్కడికెళ్ళి మనం పిక్చర్స్ డ్రా చేస్తే ఆ పిక్చర్స్ అన్నీ లైవ్‌గా వస్తాయి అక్కడ. బావుంటది అదంతా ఎక్స్‌పీరియన్స్. నడుచుకొని లాస్ట్‌కి మళ్ళీ ఆపిల్ స్టోర్ దగ్గరికే వచ్చాము. నైట్ వ్యూ అయితే భలే ఉంది కదా! ఇందాక నేను నైట్ వ్యూ బావుంటదని చెప్పాను కదా! చూడండి ఎంత బావుందో. ఆ బిల్డింగ్స్ అన్నిటికి లైట్లు పెడితే అసలు ఎక్సలెంట్‌గా ఉంది. 2 కళ్ళు చాలలేదు చూడడానికి. అయితే సింగపూర్‌కి ఎవ్వరు వచ్చినా సరే ఈ ప్లేస్‌నే ఫస్ట్ కవర్ చేస్తారన్నమాట. ఇది కంపల్సరీ చూడాల్సిన డెస్టినేషన్ అసల. ఇప్పుడే క్రిస్మస్‌కి ట్రీస్ పెట్టేశారు. డెకరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి క్రిస్మస్. ఎంతమంది జనాలు ఉన్నారో ఈరోజు. అంతా క్రిస్మస్ థీమే ఉంది కదా! గుచి స్టోర్. ఆయన ఇప్పటికొచ్చి మమ్మల్ని ఒక్కసారి కూడా ఎక్కించలేదు. ఎక్కించమని అడుగుతూ ఉన్నాను కానీ ఎక్కించట్లేదు. ఎందుకు? డబ్బులు వేస్ట్ అనా? బాగుంటది ఫన్ రైడ్. అది చూసారా ఎంత బాగుందో. సో ఫైనల్లీ అయిపోయింది ఈరోజు ట్రిప్ అయిపోయింది. మమ్మీకి అయితే బాగా కాళ్ళు లాగేస్తున్నాయని చెప్పి అనింది. సరే కానీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఆ లైట్ షో అది కంప్లీట్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ లైట్ షోకి ఇంకొక రోజు ఈవినింగ్ రావాలి, అదే నైట్ రావాలి. ఎందుకులే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే అయిపోయిందని చెప్పి ఎలాగోలా కూర్చోబెట్టాము. ఇప్పుడేమో క్యాబ్ బుక్ చేసుకుందామంటే చాలా కాస్ట్లీ అయిపోయింది. ఆల్రైట్, ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రెయినీస్ ఫ్యామిలీ. టిల్ దెన్ బాయ్. Sleep, my veins run dry, I'm empty.